ఆదినారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి అసురాపేట, దమ్మపేట, ములకల్పల్లి, అనపరపల్లి, చెండుగుండ మండలాలు. ఈ 5 మండలాల్లో భాగంగా దమ్మపేట, చెండుగుండ మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు అధ్యక్ష. ఎందుకంటే దమ్మపేట మండలంలో 13 జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. సుమారు 500 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మరి బయటికి వెళ్ళి చదువుతూ ఉంటారు. వీరు ఇంటర్మీడియట్ చేరాలంటే పక్కన సత్తుపల్లి అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతానికి వెళ్ళి చదవాలని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చెండుగుండ మండలం అక్కడ నుండి 7 జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ నుండి చదవాలంటే 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు చదవాలంటే పక్కన కొత్తగూడెంకి వెళ్ళి చదవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇట్టి దృష్ట్యా గతంలో కూడా ప్రభుత్వానికి నేను లెటర్ రాసినప్పుడు పూర్తిగా ఒక ప్రక్షాళనతో ఈ రెండిటి యొక్క ప్రతిపాదన కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా 2 దమ్మపేట, చెండ్రుగుండ మండలాల్లో మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలని మరి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా శాంక్షన్ చేసి తరగతులు ప్రారంభ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయుడికి రాజకీయాలకు వచ్చినాను సార్. ఈరోజు ఎమ్మెల్యేగా అయినాను. వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నేను కూడా ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఎందుకనంటే స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్లో ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి స్థానం దొరకట్లేదు సార్. వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తే ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ యొక్క తరగతిలో కానీ ఏదైనా ట్రైనింగ్లో అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీసీలకు సార్ ఈరోజు మినిమం టైం స్కేల్ లేదు. కాబట్టి వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ వర్తింపలేగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. సార్ మీరు అవకాశం వస్తే చిన్న పాట సార్, ఒక చిన్న పాట సార్, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక్క 2 లైన్లే సార్. ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మరి సీతక్క గారు మరి పుట్టిన బిడ్డ దగ్గర నుండి పెళ్ళయ్యే ఆడబిడ్డల వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ఈ తరుణంలో మరి వారిని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ముందుగా ఒక పాట ద్వారా, ఆడపిల్ల ఆడపిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట, ఆడపిల్ల ఆడపిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట, ఎవరికి దొరకని నాది ఏమీ జన్మమ్మో ఎందుకీ కర్మ, ఆడపిల్ల ఆడపిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట. ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా పాట పాడే కాబట్టి ఒక అవకాశం సీతక్క గారికి కూడా. మరి నా నియోజకవర్గంలో ములకల్పల్లి మండలంలో ఎక్కువగా ఐసిడిఎస్ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ములకల్పల్లి హెడ్ క్వార్టర్లో కూడా అంగన్వాడీ ప్రాజెక్ట్ని కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ని అక్కడ మరి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అక్క. థ్యాంక్ యూ.